ఇగో వీళ్ళదైతే వర్ణనాతీతం. వీళ్ళు ఎప్పుడు పాపం వీళ్ళకి ఎప్పుడు అదైతే ఆటో అన్నలకు ఆటో అన్న భిక్షాటన. వాస్తవానికి ఆటోలు ఎక్కడ కూడా నడవట్లేవు. చాలా అస్సలు మా ఇంటి పక్కన ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఆటో నడిపిస్తాడు. నేను మొన్న ఏందన్నా బాగున్నావా, ఏం నడుస్తుందంటే ఏం లేదన్నా, ఒకప్పుడు 1000 రూపాయలు 800 వచ్చేది, ఇప్పుడు కనీసం 200 కూడా ఇవ్వలేకపోతున్నాం, ఇంకా ఆటో అమ్మేసినన్నా అన్నట్టు మాట్లాడిన. అన్న అమ్మేసినన్న ఆటో అంటే అమ్మేసిన అని చెప్తున్నాడు. కానీ వాస్తవానికి నేను మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో తెలుసుకుంది ఏంటంటే ఆటో ఫైనాన్స్ కట్టలేక గుంజుకోపోయినారని తెలిసింది. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఈ మహాలక్ష్మి పథకం ఏందో కానీ వీళ్ళకి సరైన ఉపాధి చూపించలేకపోయిందని నా భావన. అధికారంలోకి వస్తే ఏడాదికి 12,000 ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది అవుతున్న ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడం ఆటో కార్మికుల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసనగా 12 రోజుల పాటు నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 21న మహాధర్నా నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు రోజుకో నిరసనతో ప్రభుత్వం చలనం తెప్పించాలని నిర్ణయించుకున్నారు. అది సో ఇప్పటికైనా ఆదుకోండి ఈ ఆటో అన్నల్ని. ఆటో అన్నలారా, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మీ కుటుంబ సభ్యులందరినీ కూడా పొట్టగొట్టిందని చెప్పుకోవచ్చు. కానీ మన తెలంగాణ టీవీ భరోసా ఇస్తుంది, ఎప్పుడు కూడా మీ వెంటనే ఉంటుందని కూడా నేను చెప్పడం జరుగుతుందన్న. సో ఖచ్చితంగా అటు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మళ్ళీ పునరాలోచించుకోండి. ఖచ్చితంగా వీళ్ళ బాధల్ని తీర్చే ప్రయత్నం చేయండి సార్. వీళ్ళని ఆదుకోండి. ఎందుకంటే వీళ్ళు అటు మొత్తం మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. అటు స్కూల్ ఫీజులు కట్టలేక, ఇంట్లో కిరాయిలు కట్టలేక, ఆటో కిరాయిలు కట్టలేక అసలు వాళ్ళ దుర్భిక్షం ఒక్కసారి మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి సార్. ఇట్లా డైవర్షన్ పార్టీ చేసే బదులు వీళ్ళని ఆదుకుంటే మీకు ఇప్పుడున్న పరిస్థితిలో ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది సార్. ధాన్యంపై కేర్లెస్, మద్యంపై ఫోకస్. వాస్తవానికి అదే మద్యం టార్గెట్లు మొన్న మనమే చదువుకున్నాం. మద్యం ధాన్యం అయితే లేదు కానీ మద్యము అమ్మకాలు కాలేదని ఒక 30 మందిని సస్పెండ్ చేసినట్టు కూడా మనం చూసాం. మెమోలు జారీ చేసినట్టు కూడా చూసాం. సో అది పరిస్థితి. మళ్ళీ